నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ముచ్చటగా మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధినేతలతో సహా ఒప్పుకుంటున్నారు. అంతేకాదు ప్రపంచంలోని చాలా దేశాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి బీజేపీలో అధికారంలోకి రాబోతుంది. మోదీ ప్రధాని కాబోతున్నారు. నెహ్రూ రికార్డును సమతుల్యం చేయబోతున్నారు అంటూ ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాలు మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నాయట. తమ దేశానికి తప్పకుండా రావాలని, మూడో ప్రధాని కాకముందే మూడో ప్రధాని మీరే కాబట్టి మీ అపాయింట్మెంట్స్ ఇవ్వండి అంటున్నారట. ఇక భూటాన్ ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటి వరకు ఏ నాయకుడు అందుకోని అవార్డుని ప్రధాని నరేంద్ర మోదీకి పురస్కారం ఇచ్చి గౌరవించి సత్కరించిందట. దానికి సంబంధించిన అప్డేట్స్లోకి వెళ్తే ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నాంగ్యేల్ మోదీకి ఆర్డర్ ఆఫ్ ది డ్రూ గ్యాల్పో పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా మోదీ నిలిచారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, కరోనా సమయంలో 5 లక్షల వ్యాక్సిన్లను అందించినందుకు ఈ పురస్కారం ఇచ్చారు. 2021లోని ఈ అవార్డు ప్రకటించగా తాజాగా అందజేశారు. మనం ఎదుటి వాళ్ళకు మంచి చేస్తే మళ్ళీ ఆ మంచి మనకు రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పటి వరకు ఏ దేశాధినేతకి అంటే విదేశీ ప్రభుత్వ నేతలకు ఎవ్వరికీ కూడా భూటాన్ ఇలాంటి అవార్డు ఇవ్వలేదట. మొట్టమొదటిసారి భూటాన్ ఇచ్చిన విదేశీ ప్రభుత్వాధినేతగా మోదీ మళ్ళీ చరిత్ర రికార్డును సృష్టించారట. ఇలాంటి రికార్డును సృష్టించడం మోదీకే సాధ్యమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు చాలా అగ్రదేశాలన్నీ కూడా మోదీకి అత్యున్నత పౌర పురస్కారాలు, గతంలో ఏ దేశానికి ఇవ్వనివి, గతంలో భారతదేశంలో ఏ ప్రధానికి ఇవ్వని అనేక పురస్కారాలు ఇచ్చారు. కానీ ఇక్కడున్న వాళ్ళకు అది అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే ఇరు దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తున్నారు అని. ఇటు భూటాన్తో సత్సంబంధాలు, అటు యూఏఈలో ఏకంగా ఆలయాలు కట్టించడానికి కూడా సిద్ధమైపోయారు. రష్యా ఈరోజు ఏదైనా విషయంలో భారత్ చెప్పిందంటే ఆగిపోతుంది. అలాగే అగ్రదేశం అమెరికాతోటి, ప్రపంచంలో దేశాలన్నీ మోదీ ఏం చెప్తాయి, భారతదేశం ఎటు చూస్తుంది అని ఆలోచిస్తుంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రం విషం కక్కడానికి విదేశీ పత్రికలను అడ్డు పెట్టుకుంటున్నారు. దౌర్భాగ్యం అంటే ఇదే. మన గొప్పతనం మందికి తెలుస్తోంది, కానీ మనకు తెలవట్లేదు. అది బాధ. అలాగే కరోనా సమయంలో 5 లక్షల వ్యాక్సిన్లు అందించింది. భారతదేశం అత్యంత జనాభా కలిగిన దేశం అయినా కూడా ఇక్కడ ప్రజలతో పాటు ప్రపంచంలో చాలా దేశాలకు కరోనా సమయంలో అన్నదాతగా, వ్యాక్సిన్ ప్రధానిగా భారత ప్రభుత్వం మారింది. ఒకప్పుడు ఇలాంటి ఏమైనా విపత్కర పరిస్థితులు వస్తే ఏ దేశం మనల్ని ఆదుకుంటుందా అని ఎదురు చూసే స్థాయి నుంచి ఏ దేశానికైనా సాయం కావాలా అందించగలిగే స్థాయిలో భారత్ ఉంది అనే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీది. ఒప్పుకోవాలి. మంచిని మంచి అనే చెప్పాలి. ఒక నాయకుడు కరెక్ట్ చేసినప్పుడు, దేశాన్ని అభ్యుదయ మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఒప్పుకోవాలి. ఆ నాయకుడి వల్ల ఒకవేళ దేశానికి ఏమైనా విపత్తు ఉంటే అలాగే అడిగేయాలి. ఎందుకు అనంటే అది ఆ నాయకుడి కంటే వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వ్యవస్థ బాగుంటే దేశం ఖచ్చితంగా బాగుంటుంది. కాబట్టి ఇది మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలో మరొక అత్యున్నత పౌర పురస్కారం బ్రిటన్ నుంచి పడిందట. అంతేకాదు చాలా దేశాలు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానాలు పంపించాయట. మూడోసారి ఎలాగో ప్రధాని అయిపోతారు కాబట్టి మాకు అపాయింట్మెంట్ ముందే ఇచ్చేయండి అంటూ. ఈరోజు భారతదేశ అపాయింట్మెంట్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూసే స్థాయికి వచ్చింది అంటే ఈ ఘనత ఎవరిది, భారతదేశం ఎవరెస్ట్ స్థాయిలో నిలబడడానికి ప్రయత్నిస్తుంది ఎవరు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అంశం. ఈ వీడియోపై భూటాన్ అత్యున్నత పురస్కారం మోదీకి ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.